ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు వినతి పత్రం ఇచ్చారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, తక్షణం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులైనా చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక వెనక్కి తీసుకోకపోతే ఒక సంవత్సరం పాటు పనిచేసే తర్వాత నోటీస్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు తీసేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలు గ్రాడ్యుయేట్ ఇస్తాము. పేరు ఎరుబండి చంద్రావతి, కాకినాడ జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలందరూ కూడా ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాము. ఈరోజు డిసెంబర్ 12, 42 రోజుల డిసెంబర్ 2023లో సమ్మె ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా సమ్మె ప్రారంభించినప్పుడు ప్రతిరోజు కూడా అంగన్వాడీల టెంట్లకు వచ్చి మీ వేతనాలు పెంచుతాము, మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం వెనక చాటేసింది. కాబట్టి తక్షణమే కనీస వేతనం ఈ రోజు 26,000 ఉంది. తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చుకున్నాం. అవి 62 సంవత్సరాల వయో పరిమితి కానీ, మట్టి ఖర్చుల జీవో కానీ, ట్రావెలింగ్ అలవెన్సులు కానీ నేటికి కూడా ట్రావెలింగ్ అలవెన్సులు జీవో ఉన్నప్పటికీ అమలు చేయట్లేదు. అలాగే మట్టి ఖర్చుల జీవో 20,000 అడిగాం, 15,000 రూపాయలు ఇచ్చారు. కానీ అది కూడా నేటికి కూడా ఇక్కడ ఈ జిల్లాలో అమలు పరచడం లేదు. 15,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వడం లేదు. కానీ తక్షణమే ఆ మట్టి ఖర్చుల జీవోను అమలు చేయాలని, అలాగే సంక్షేమ పథకాలు రూరల్ ప్రాంతంలో 10,000 రూపాయలు ఉంటే గనక ఆదాయ పరిమితి పెట్టారు. కానీ అంగన్వాడీలకి 11,500 వేతనం కాబట్టి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావట్లేదు అని చెప్పేసి ఈరోజు అమ్మఒడి కానీ, ఈరోజు వాహన మిత్ర పథకం కానీ, రేషన్ కార్డులో కానీ 6 సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలు రేషన్ కార్డు కూడా నోచుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. కానీ గుర్తించే వరకు అయినా సరే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలందరికీ అందుతున్నాయో గత 30-40 సంవత్సరాలుగా అంగన్వాడీలు సేవలు అందిస్తా ఉన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలోను, అలాగే గర్భిణులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడంలోనూ కూడా విశేష కృషి చేస్తున్నటువంటి అంగన్వాడీల్ని వెనక చూపు చూస్తున్నారు ప్రభుత్వాలు. కాబట్టి తక్షణమే వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి ఈ ఆందోళన సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ధర్నా అనంతరం వేతనాలు పెంచే లేకపోతే కనుక మళ్ళీ కూడా మరి ఒకసారి మేము ఒక పెద్ద ఎత్తున ఆందోళనకి సమ్మె చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవో ఇచ్చి అంగన్వాడీ సెంటర్ పంపిస్తే బాగుంటాయి, మెరుగుపడతాయి. అంగన్వాడీ సెంటర్ లో ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్తున్నారు. మెనూ ఛార్జీలు పెంచాలా, నాణ్యత పెంచాలా. మరి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లకి కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. కొన్ని సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించాలా. ఈ ప్రభుత్వం సంవత్సరాలు అయినప్పుడు కూడా అంగన్వాడీల పట్ల ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. వెంటనే తక్షణమే మాకు 5G సెల్ ఇస్తారు ఇప్పుడు. కానీ యాప్లు పనిభారం ఎక్కువ అయిపోయింది. చాలా యాప్లు పెట్టారండి. ఆ యాప్లన్నీ కలిపి ఒకే యాప్లుగా తీసుకొచ్చి మాకు సెల్ అందియాలి. తర్వాత మాకు 164 పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, బకాయి పోస్టులు ఉన్నాయన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని పక్షంగా ఇది మేము సూచాయిగా చేస్తున్నాం. ఈ రోజు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల్లోని పలు ఓట్ల లెక్కింపు కేంద్రాలను గురువారం ప్రత్యక్షంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జగదంబ తాండా శుక్రవారం రోజున ఉంగరం గుర్తుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలావత్ సుగుణ, మాలావత్ రవి అభ్యర్థికి మద్దతు తెలిపిన యూత్ తాండావాసులు, ఇందులో భాగంగా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉంగరం గుర్తు ನೋಡಿ ಹೇಳ್ತಾನೆ ಫಸ್ಟ್ ಪ್ರಯಾರಿಟಿ ಪರ್ಯ ಬ್ಯಾಲೆಟ್ ಪೇಪರ್ ಏಮ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತಾನೆ గెలిచాను అధ్యక్షంగా జగదంబ తాండా అప్పుడు గ్రామ పంచాయతీ ఇచ్చా కాబట్టి సీసీ రోడ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, హాస్పిటల్ కానీ, ఓడభూముల సమస్య కానీ సేమ్ తమ హామీలు నెరవేర్చుకేదానే మా హామీ తీరవచ్చు. తమ అమూల్యమైన ఓటు ఉన్న ఉంగరం గుర్తు కారణం గెలిచాను. సీరియల్ నంబర్ 1 ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం ఉంగరం గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం ఉంగరం గుర్తుకే ఓటేద్దాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన బలం చాటుకుంది. ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 34 గ్రామాలలో బీఆర్ఎస్ సర్పంచులు విజయం సాధించారు. విజయం సాధించిన సర్పంచులు మెట్పల్లిలోని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, నాయకత్వం పైన ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. గ్రామాల అభివృద్ధి కోసం కొత్తగా ఎన్నికైన సర్పంచులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, అన్ని గ్రామాల వారికి అందరికి కూడా బీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్లని భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలా మంది బీఆర్ఎస్ నాయకుల్ని, స్పెషల్లీ దగ్గర 34 సీట్లలో బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వర్గభేదం లేకుండా, కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి చేశారో, ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో, మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. ఆ పూర్వ వైభవం 2 సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి దయచేసి మా 78 సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, మిమ్మల్ని ఆశీర్వదించినారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక గ్రామం అంతా ఒకటే, ఆ గ్రామానికి కథానాయకుడు మీరు. సో గ్రామాల్ని కాపాడుకోండి, బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము 2 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని మాడేగాం గ్రామంలోని గ్రామస్తులు మాకు ఒక అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తాము అని, ప్రతి వార్డుకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి వీధికి వీధి దీపాలు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు. గ్రామస్తులు ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుకి ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. సర్పంచ్గా పోటీ చేయడానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యువత ఏదైతే రాజకీయాలుగా వచ్చిన తర్వాత అటు అభివృద్ధి పనుల గురించి కానీ, చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఊళ్ళో ఉన్న జనాలు కూడా అనుకుంటారు. కాబట్టి మేము అతన్ని ఎన్నుకొని సర్పంచ్గా అతనికి సపోర్ట్ చేస్తున్నాం. ఏమన్నా గ్రామ అభివృద్ధి పనులు ఉన్నా కానీ అన్నీ మేము ఇట్లా చేస్తామని అనుకుంటున్నాం. గుర్తుకు ఓటేసి ముచ్చిన నవీన్ అనే అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. ఫుల్ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము.
బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే మన ఓటు. అందరికీ నమస్కారం. మాడయం కదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాడయం కదిలి విలేజ్లో, వాటిని సాల్వ్ చేయాలని నా యొక్క మనవి. ముందుకు సాగించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే యువత రాజకీయంలోకి రావాలని ఇది చేస్తున్నాము. అందుకే మా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. కదిలి మరి మాడయం గ్రామ పంచాయతీ వద్ద మరియు మా యువత ముందుకు రావాలని మాది ఒక చిన్న కోరిక ఉండే. ఆ కోరికను సుఖం నెరవేర్చుకుంటామని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడానికి ముచ్చిన నవీన్ కుమార్ని గెలిపించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని మరియు ప్రజలకు చెప్పాల్సిన కోరుతున్నాము. మాకు ఓటేసి గెలిపించి ప్రజల యొక్క రుణం తీసుకోవాలనే మా యొక్క యువత ఆశయము మరియు తాటుపడుతున్నామని కదిలి మరియు మా యొక్క ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కుస్లీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నార్వడే గణేష్ పాటిల్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో అన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, గ్రామంలో గల వడ్డెర కాలనీ, గ్రామానికి ఆనుకుని ఉన్న తాండావాసులకు కరెంటు స్తంభాలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, మంచినీటిని మరి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని బాండ్ రాసి ఇచ్చానని అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల్ కుస్లీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నర్వాడే గణేష్ పటేల్ అని నేను పోటీ చేయుచున్నాను. మా గ్రామం కొరకు అభివృద్ధి పథంలో నడిపించేందుకు మొట్టమొదటిసారిగా ఓటు అడుగుచున్నాను. ఖచ్చితంగా గెలిచి మా కుస్లీ గ్రామంలో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఇంతకుముందు వీడి చైర్మన్గా పనిచేశాను మరియు వార్డు మెంబర్గా 3 సార్లు హ్యాట్రిక్ వార్డు మెంబర్గా పనిచేశాను. ఈసారి సర్పంచ్గా పోటీ చేయుచున్నాను. ఖచ్చితంగా కుస్లీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని చెప్తున్నాను. ఉంగరం గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరూ నాకు భారీ మెజారిటీ గెలిపించాలని కోరుచున్నాను. కుస్లీ గ్రామ వడ్డెర కాలనీలో విద్యుత్ పోల్లు మరియు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం ఉన్నది. అవి చేస్తానని శపథం చేశాను. వారికి బాండ్తో సహా రాసిచ్చాము. గెలిచిన తర్వాత ఖచ్చితంగా పనిచేసి పెడతామని మాటిచ్చాము. కుస్లీ గ్రామ ప్రజలకు 5 సంవత్సరాలు నాకు ఓటు వేసి గెలిపించిన వారికి 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటాను. ప్రతి చోట వాళ్ళకి ఏ కష్ట సుఖాలు వచ్చినా ఏమొచ్చినా నేను అందుబాటులో ఉండి వాళ్ళ కోరికను తీరుస్తాను. గణేష్ పటేల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ పోతుగంటి రాజేశ్వర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. దేశానికి ఏ విధంగా సేవ చేశానో గ్రామానికి కూడా అదే విధంగా సేవ చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలను విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, సీసీ రోడ్, డ్రైనేజీ, బస్సు సౌకర్యం సమస్యలతో పాటు గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానని గ్రామంలోని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తన అమూల్యమైన ఓటును లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నమస్కారం. నేను హుస్సేన్ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడ్డాను. సో ఇంతకుముందు 17 సంవత్సరాలు మన దేశం కోసం ఆర్మీలో సర్వీస్ చేసిన. ఇప్పుడు మన కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి మన విలేజ్లో. ఈరోజు మనకు ఎలాంటి బస్సు రాకపోకలు లేవు. బస్సు సౌకర్యం కల్పిస్తాను. అలాగే మన స్కూల్లో ఎలాంటి ప్లే గ్రౌండ్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు, స్కూల్లో సరైన విద్య లేదు. సో అవన్నీ కూడా నేను చూసుకుంటాను. మంచి టాయిలెట్స్ కట్టిస్తా స్కూల్ గ్రౌండ్లో. అలాగే మన విలేజ్ నుంచి కమన్ దాకా వీధి లైట్లు వేయిస్తా. అలాగే మన లొంకతండలో
కూడా వీధి లైట్లన్నీ సక్రమంగా ఇచ్చేస్తా. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు, ప్రతి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల తరపున నా 5,000 రూపాయలు ఆడపిల్లకి ఇస్తాను. అలాగే ఎవరైనా అకాల మరణం చెందితే కుదన కాస్త సో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు నేను ఇస్తానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఈరోజు సర్పంచ్గా నిలబడితే, సర్పంచ్గా గెలిస్తే దేశానికి ఎలా అయితే సేవ చేశానో అలాగే మన ఊరికి కూడా అదే విధంగా సేవ చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, ఇది మన బ్యాలెట్ పేపర్ అమ్మ, మనది లేడీ పర్స్ గుర్తొచ్చింది 5వ నెంబరు, సీరియల్ నెంబర్ వచ్చేసి 5వ నెంబరు. 5వ నెంబర్కి మీరు ఓటేసి మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను గెలిచి మన సమస్యలన్నీ తీరుస్తాను. థ్యాంక్ యూ అమ్మ. ఈ విధంగా పోల్ చేయాలి, బ్యాలెట్ పేపర్లో వేసే. నేను ఆర్మీ సోల్జర్గా పనిచేసిన, మన దేశానికి 17 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు మన విలేజ్కి సర్వీస్ చేద్దామని వచ్చాను. ఒక సర్పంచ్గా కాకుండా మన విలేజ్లో ఒక సేవకుడిలా పనిచేస్తానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ సర్పంచ్గా నిలబడ్డాను. మీరందరూ కూడా లేడీ పర్స్ గుర్తుకు సీరియల్ నెంబర్ 5వ నెంబర్ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే సర్పంచ్గా నేను ఎన్నికై మీ అందరి సమస్యలు, మన ఊరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తానని మీ అందరికీ మాట ఇవ్వడానికి, మన విలేజ్లో అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నా. నన్ను లేడీ పర్స్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. పర్సు గుర్తుకే, లేడీ పర్సు గుర్తుకే ఓటు, 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 లేడీ పర్సు గుర్తుకే ఓటు. గుర్తుల గుర్తుంచుకో, పర్సుని గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, లేడీ పర్సుని గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, లేడీ పర్సుని గుర్తుంచుకో. పర్సు గుర్తుకే ఓటు, పర్సు గుర్తుకే ఓటు, పర్సు గుర్తుకే ఓటు. ఆర్మీ రిటైర్డ్ సోల్జర్, ఇన్ని సంవత్సరాలు 17 ఇయర్స్ సర్వీస్ చేసిన మన భారతదేశానికి ఇప్పుడు మన విలేజ్ అభివృద్ధి కోసం సర్పంచ్గా నామినేషన్ వేసి మీ అందరి ముందు ఒక అభ్యర్థిగా నిలబడ్డాను. ఈరోజు నా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తు వచ్చింది. సో దయచేసి ఒక అభివృద్ధిని నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఏలేటి పద్మ వెంకట్రామిరెడ్డి గ్రామస్తులు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను 2001వ సంవత్సరంలో నన్ను గెలిపించారు మరియు 2006వ సంవత్సరం కూడా పట్టం కట్టారు. సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, గ్రామస్తులకు తనపై నమ్మకం ఉందని అన్నారు. తరువాత ఎలక్షన్లలో రిజర్వేషన్ రానందున అవకాశం రాలేదు. ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించడంతో ఈసారి కూడా చించోలి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నానని, ఇప్పుడు కూడా గ్రామస్తులు అవకాశం ఇచ్చి ఆశతో కాదు ఆశయంతో ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని అన్నారు. గతంలో అవకాశం ఉన్నప్పుడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఇకపై కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. చించోలి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గతంలో నా భార్య ఏలేటి పద్మ గారిని 2001లో 2006లో వరుసగా గెలిపించినందుకు ఆ కాలంలో 10 సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, 3 వ్యవసాయ పానాదులు కానీ అన్ని అభివృద్ధి చాలా చేశాము. ఇప్పుడు మళ్ళీ మా ఏలేటి పద్మను సర్పంచ్గా గెలిపిస్తే రాబో రోజులలో ఊర్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా చదువుకునే పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది. అట్లాగే మాకున్న యాకరపల్లి పానది కానీ, చిలక పానది కానీ, లొద్దల పానది కానీ అన్నింటినీ కూడా సీసీ రోడ్లుగా మారుస్తాం. మాకు గ్రామానికి అత్యంత ప్రాధాన్యమైన ఆర్ఎఫ్ కెనాల్ ప్రాణప్రదాయని కనుక దాన్ని కెనాల్లో వెడల్పు చేసి సిమెంట్ సీసీ లైనింగ్ చేసి
చివరి భూముల వరకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉంటూ మీకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అందుకే దయచేసి మరొకసారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అని చెప్తారు. అందరికీ నమస్కారం. ఎలేటి పద్మ అనే నేను గతంలో 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిపించారు. మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అందరికీ నమస్కారం. ఎలేటి పద్మ అనే నేను గతంలో 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాను. చాలా అభివృద్ధి పనులు చేశాను. మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజలను మళ్ళీ ఒకసారి గెలిపించమని వేడుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కొంటాల మండలంలోని లింబాకే గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అష్టం నిహారిక నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారం ప్రారంభించారు. విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న అష్టం నిహారిక నరేష్ అభివృద్ధి కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లింబాకే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేస్తానని కూడా భరోసా ఇచ్చారు. లింబాకే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అష్టం నరేష్ హారిక మేము పోటీ చేస్తున్నాం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. పేదవాళ్లకు చిన్న చిన్న విషయాలలో సహాయ సహకారాలు అందించడం జరిగింది. బస్సు రావడానికి మేము ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు కోసం పాదయాత్ర చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం మేము పోరాటం చేసినాం, ప్రయత్నం చేసినాం. తప్పకుండా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంగరం గుర్తుకే